తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఏది అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తాం బాహుబలి అని. రాజమౌళి విజువల్ వండర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్టింగ్, రానా విలనిజం ఇలా పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా బాహుబలి ఫ్యాన్స్కి నెట్ఫ్లిక్స్ ఊహించని ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటో తెలుసా? మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి పార్ట్ 3 రాబోతోంది. అసలు ఈ అనౌన్స్మెంట్ వెనుక జరిగిన హై డ్రామా ఏంటి, జక్కన్న బాహుబలి 3ని ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. నెట్ఫ్లిక్స్ వేదికగా బాహుబలి ది టార్చ్ బేరర్ అనే ఒక స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో చాలా సంవత్సరాల తర్వాత మన డార్లింగ్ ప్రభాస్, రానా, అనుష్క ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ముఖ్యంగా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీని ఇలా చూడడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక వీడియో చివర్లో రానా మాట్లాడుతూ ఈ ప్రపంచం ఇంకా దీనికి సిద్ధంగా ఉందో లేదో తెలియదు, కానీ ఇంకొక బాహుబలి అని సగం డైలాగ్ చెప్పి ఆపేస్తాడు. సరిగ్గా అప్పుడే పక్కనే కూర్చున్న మన ప్రభాస్ నవ్వుతూ తన చేతి వేళ్లతో 3 అని సైగ చూపిస్తాడు. అది చూసి అనుష్క కూడా గట్టిగా నవ్వేస్తుంది. ఆ వెంటనే స్క్రీన్ మీద అండ్ ది లెగసీ కంటిన్యూ అని పడుతుంది. మాటల్లో డైరెక్ట్ గా చెప్పకపోయినా చేతులతో ప్రభాస్ బాహుబలి 3 అఫీషియల్ గా రాబోతుంది అని హింట్ ఇచ్చేశాడు. బాహుబలి 3 అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, కానీ ఈ సినిమా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన రెబల్ స్టార్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. హను రాఘోపుడి డైరెక్షన్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అయిన కల్కి 2, సలార్ 2 షూటింగ్స్ కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు మన జక్కన్న రాజమౌళి చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. మహేష్ బాబు సినిమా పూర్తయి థియేటర్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రభాస్, రాజమౌళి ఇద్దరు తమ ప్రెజెంట్ కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాతే, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాతే బాహుబలి 3 స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బాహుబలి 3 అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, కానీ దానికి చాలా టైం పట్టేలా ఉంది. మరి క్రేజీ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.